Namaste, welcome to the Hit TV. This is Prasanna. I'm the certified international yoga trainer. ఈ రోజు మన టాపిక్ వచ్చేసరికి ఓవలేషన్ తర్వాత అండ్ బిఫోర్ పీరియడ్స్ ముందు మనం ఎటువంటి యోగాసనాలు చేయడం వల్ల ఫెర్టిలిటీ అనేది బూస్ట్ అవుతుందో చూద్దాం. సో మనం ఏంటంటే ప్రెగ్నెన్సీ వచ్చే ముందు మన ని స్ట్రెంగ్తన్ చేసుకోవాలి. సో పెల్విక్ ఓపెనర్స్ ఆర్ గుడ్ ఫర్ ద స్ట్రెంగ్తనింగ్. సో ఈ రోజు మనం వీరభద్రాసన 2 ఎలా చేయాలో చూద్దాం. ముందుగా మనం తాడాసనంలో నిలబడి రైట్ లెగ్ బ్యాక్ పెట్టుకున్న తర్వాత స్ట్రెచ్ యువర్ బోత్ హ్యాండ్స్. మీ బాడీని ఇటు సైడ్కి తిప్పుకొని ఈ లెఫ్ట్ లెగ్ ఎటువైపు ఉందో అటువైపుకి స్లోగా ఇన్హేల్ చేసుకుని నౌ ఎక్సేల్ చేస్తూ బెండ్ చేసుకోవాలి. ఇలా లెఫ్ట్ సైడ్కి ఒక 10 టైమ్స్, రైట్ సైడ్కి ఒక 10 టైమ్స్. 2 3 4 and 5. ఓకే, ఇలా ఒక 10 టైమ్స్ చేసుకోవాలి. అలాగే రైట్ సైడ్ కూడా 1 2 3 4 5 6 7 8 9 10. ఇలా ఒక 10 టైమ్స్ రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ చేసుకోవాలి. సో దీనివల్ల ఏమవుతుందంటే పెల్విక్ అనేది స్ట్రెంథనింగ్ అవుతుంది, హిప్ ఓపెనింగ్ అయ్యి. లెట్స్ కంటిన్యూ నెక్స్ట్ వన్. సో ఇప్పుడు మనం గాడెస్ పోజ్. 2 లెగ్స్ని డిస్టెన్స్ పెట్టుకుని టోస్ అవుట్ సైడ్కి పాయింట్ అవుట్ చేయాలి. తర్వాత హ్యాండ్స్ని షోల్డర్ లెవెల్కి లిఫ్ట్ చేసుకుని ఒక స్లోగా స్క్వాట్ డౌన్, హాఫ్ స్క్వాట్. ఇలా ఒక 10 టైమ్స్. 1 2 ఇన్హేల్ చేసుకుని స్క్వాట్ చేసేటప్పుడు ఎక్సేల్. 3 4 5. ఇలా ఒక 10 రౌండ్స్ చేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ వచ్చేసరికి మలాసన. చక్కగా ఇట్లా స్టాండింగ్ తాడాసనలో నిలబడి జస్ట్ కొంచెం 1 feet డిస్టెన్స్ తీసుకొని జాయిన్ యువర్ పామ్స్ ఎట్ యువర్ చెస్ట్ సెంటర్. టేక్ ఎ డీప్ బ్రీత్ ఇన్ అండ్ స్లోలీ ఎక్సేల్, కమ్ డౌన్ ఇన్ స్క్వాట్ పొజిషన్. స్లోగా ఐస్ క్లోజ్ చేసుకొని ఒక జస్ట్ 1 to 2 minutes హోల్డ్ చేసుకోండి. ఇప్పుడు మనం జస్ట్ మన హిప్స్ని మన నీస్ని అవుట్కి పుష్ చేసుకొని హోల్డ్ చేసుకోవాలి. బ్రీతింగ్ అనేది నార్మల్గానే తీసుకోవాలి. స్లోగా ఇన్హేల్ అండ్ ఎక్సేల్. ఆఫ్టర్ ఎ మినిట్ జస్ట్ ట్రై టు హోల్డ్ యువర్ యాంకిల్ అండ్ లిఫ్ట్ యువర్ హ్యాండ్ అప్. మన నీస్ని ఎక్స్టెండ్ చేసుకోవాలి. స్లోగా మన యాంకిల్ని హోల్డ్ చేసుకొని ట్రై టు స్ట్రెచ్. 1 2 3 4. ఓకే, ఇలా ఒక 10 టైమ్స్ చేసుకున్న తర్వాత స్లోగా కిందకి కూర్చునిపోండి. ఓకే, నౌ లెట్స్ కంటిన్యూ విత్ ద బ్రిడ్జ్ పోజ్, సేతుబంధాసన. సో మనం లై డౌన్ అయ్యి స్ట్రైట్గా పడుకున్న తర్వాత స్లోగా లెగ్స్ని ఫోల్డ్ చేసుకుని మీ యాంకిల్స్ని కొంచెం హిప్కి కొంచెం దూరంలో పెట్టుకొని నీస్ని దూరంగా పెట్టుకొని సేతుబంధాసన అంటారు. కోర్ని ఎంగేజ్ చేసుకొని స్లోగా పైకి లిఫ్ట్ చేయాలి. ఇన్హేల్ చేసుకుంటూ పైకి, ఎక్సేల్ చేసుకుంటూ కిందకి. ఇలా ఒక 10 టైమ్స్. ఓకే, ఇలా ఒక 10 టైమ్స్ చేసుకున్న తర్వాత హోల్డ్ చేసుకోండి. ఇది చేశారు కదా బ్రిడ్జ్ పోజ్, ఏదైతే బ్రిడ్జ్ పోజ్ మనం ఇలా పైకి లిఫ్ట్ చేసామో ట్రై టు హోల్డ్ ఫర్ 30 to 50 seconds. ఆ తర్వాత స్లోగా డౌన్ చేసేసుకో. ఓకే, నా సుప్త బద్ధకోణాసన. మీ లెగ్స్ని రెండు కూడా మీ పాదాలని దగ్గరికి జరిపి కాలు 2 బటర్ఫ్లై లాగా పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత స్లోగా క్లోజ్ చేసుకుంటూ ఓపెన్ చేసుకుంటూ డైనమిక్గా కంటిన్యూ చేయాలి. 1 2 3 4 5 6. ఇలా 20 to 30 రౌండ్స్ చేసుకోవాలి. చేసుకున్నాక
స్లోగా కాళ్ళని రెండు స్ట్రెచ్ చేసుకొని జస్ట్ ఒక్క కాసేపు ఇట్లా శవాసనంలో రిలాక్స్ అవ్వాలి. ఓకే, స్లోగా పైకి వచ్చేసి మనము లైక్ ఏదైతే మనకి ఫెర్టిలిటీ బూస్ట్ చేయడానికి మెడిటేషన్ కూడా చాలా ఇంపార్టెంట్. మెడిటేషన్ అండ్ ప్రాణాయామ కూడా చాలా బాగా హెల్ప్ చేస్తుంది. మనకి ఫెర్టిలిటీ బూస్ట్ చేయడానికి ప్రాణాయామం అనేది చాలా బాగా హెల్ప్ అవుతుంది. ఎటువంటి ప్రాణాయామం చేస్తే మనకి ఫెర్టిలిటీ బూస్ట్ అవుతుందో ఇప్పుడు చూద్దాం. నాడీ శోధన ప్రాణాయామం అండ్ భ్రమరి ప్రాణాయామం. సో ఇప్పుడు మనం నాడీ శోధన ప్రాణాయామం ఎలా చేయాలో చూద్దాం. సో ముందుగా మనము కంఫర్టబుల్ పొజిషన్లో కూర్చొని స్పైన్ని స్ట్రైట్గా పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత క్లోజ్ చేసుకున్న ఐస్ని లెఫ్ట్ హ్యాండ్లో చిన్న ముద్ర పెట్టుకొని రైట్ హ్యాండ్లో విష్ణు ముద్ర. ఫస్ట్ 2 ఫింగర్స్ని క్లోజ్ చేసుకొని థంబ్ అండ్ రింగ్ ఫింగర్ని యూస్ చేసి మనం నాస్ట్రిల్స్ని క్లోజ్ చేసుకుంటాం. ఫస్ట్ ఒకసారి టేక్ ఎ డీప్ బ్రీత్ ఇన్ అండ్ బ్రీత్ అవుట్. స్లోలీ టేక్ ఎ డీప్ బ్రీత్ ఇన్ అండ్ బ్రీత్ అవుట్. ఇలా 2 టైమ్స్ బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ చేశాక రైట్ నాస్ట్రిల్ని క్లోజ్ చేసుకొని లెఫ్ట్ నాస్ట్రిల్ నుంచి ఇన్హేల్ చేసుకోవాలి. And close the left nostril and release the right nostril. Exhale from the right and again inhale from the right and exhale from the left. So ఇక్కడ మనము inhale from the left చేసాము, exhale from the right చేసాము, మళ్ళీ inhale from the right, exhale from the left. ఇలా మనం 5 minutes కనుక కంటిన్యూగా రెగ్యులర్గా ఒక 5 minutes కనుక చేసుకుంటే ఈ ప్రాణాయామం మనకి చాలా బాగా బెనిఫిట్ అవుతుంది ఫెర్టిలిటీ బూస్టింగ్కి. అట్ ద సేమ్ టైం అండ్ భ్రమరి ప్రాణాయామం కూడా చాలా మంచిది అండ్ ఇంపార్టెంట్. చూసారు కదా ఓవలేషన్ తర్వాత ఎటువంటి యోగాసనాలు చేయడం వల్ల మనకి ఫెర్టిలిటీ అనేది బూస్ట్ అవుతుందో. ఈ ఆసనాల్ని రోజు మీరు రెగ్యులర్గా ప్రాక్టీస్ చేయండి. సో గుడ్ ఫెర్టిలిటీ అనేది జరిగి మంచిగా కన్సీవ్ అవుతారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నమస్తే. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.